యేసు క్రీస్తునామములో అందరికీ హృదయపూర్వక వందనాలండి. దేవుని బిడ్డలారా, గాడ్ బ్లెస్. ఎలా ఉన్నారు? బాగున్నారా? మరి బర్త్డే, మ్యారేజ్ జరుపుకుంటున్న వారు మీ కృపాక్షేమలు మీ వెంట వచ్చును గాక. యెహోవా మీరు జీవించే సంవత్సరంలో అధికమవును గాక. కృపాక్షేమలు నీ వెంట వచ్చును గాక. రక్షణ, నెమ్మది, సమాధానం కలిగి ఉందు గాక. నీ కుటుంబంలో నెమ్మది, సమాధానం కలిగి ఉందరు గాక. దేవుడు మిమ్మల్ని దీవించును గాక, ఆశీర్వదించును గాక, అభివృద్ధి చెందుదురు గాక. మీ కుటుంబంలో నెమ్మది, సమాధానం లేని బిడ్డలకు నెమ్మది, సమాధానం కలుగును గాక. అనారోగ్యంతో బాధపడుతున్నారా? ఈ ఎండ్లాకాలం మరి కాలు మొదలుకొని దాకా ప్రభనైనా స్వస్థపరచయ్య, ఆశీర్వదించండి ప్రభు, బలపరచండి, దీవించండి, ఆశీర్వదించమని. అలాగే దేవుని బిడ్డలారా, దేవుడు ఈరోజు మనతో ఏం మాట్లాడుతున్నాడంటే, దావీదు రాసిన 9వ కీర్తన మరి 10 చూసినట్లయితే, యెహోవా ఆశ్రయించి వారిని నీవు విడిచిపెట్టువాడు కాదంటున్నాడు. మరి యెహోవా ఆశ్రయించే వారిని నీవు విడిచిపెట్టువారు కాదంటున్నాడు. మరి మనం ఎవరినైనా ఆశ్రయించినట్లయితే వాళ్ళు చేతులు ఎత్తేస్తారేమో. దేవుని బిడ్డలారా, నిన్ను మరి దేవుడిని నువ్వు ఆశ్రయించినట్లయితే నిన్ను విడిచిపెట్టే దేవుడు కాదంటున్నాడు. అలాగే దేవుని బిడ్డలారా, దేవుడు మిమ్మల్ని విడిచిపెట్టకుండా ఆశీర్వదించును గాక. మీ కుటుంబంలో రక్షణ, నెమ్మది, సమాధానం లేని బిడ్డకు సమాధానం కలుగును గాక, రక్షణ కలుగును గాక. మరి ఆశ్రయించే వారుగా నువ్వు ఉందువు గాక. నిన్ను విడిచిపెట్టకుండా నేను నిన్ను కాపాడుతానంటున్నాడు, నిన్ను ఆశీర్వదిస్తానంటున్నాడు. మేలులతో నింపును గాక, కృపాక్షేమం మీ వెంట వచ్చును గాక. ఈ బేతేలు ప్రార్థన మందిరం తరపున వేకువజామున చొక్కవాలి మీరందరూ గాక. అందరికీ హృదయపూర్వక వందనాలండి. ప్రతిరోజు, ప్రతి శుక్రవారం, ప్రతి ఆదివారం లైవ్ వస్తుంది. సబ్స్క్రైబ్ చేసుకొని బిడ్డలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ప్రేయర్ రిక్వెస్ట్ నాకు తెలియచేయండి. బేతేలు ప్రార్థన మందిరం యూట్యూబ్ ఛానల్ ద్వారా మరి దేవుడు ఆశీర్వాదాలతో బలపరచబోతున్నాడు దేవుని బిడ్డలారా. కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి డోంట్ మిస్ మిస్ చేసుకోవద్దు. దేవుడు ఇచ్చే ఆశీర్వాదాలను మిస్ చేసుకోవద్దు. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక, దేవుడు మిమ్మల్ని బలపరచును గాక, మీ కుటుంబాన్ని కట్టును గాక. అందరికీ హృదయపూర్వక వందనాలండి. గాడ్ బ్లెస్ యూ. అలాగే ఈరోజు వాక్య ప్రకారంగా 9:10 ప్రకారంగా నిన్ను యెహోవా నిన్ను ఆశ్రయించి వారిని నీవు విడిచిపెట్టువాడు కాదంటున్నాడు. అలాగే మనము దేవుణ్ణి ఆశ్రయించే వారంగా మనం ఉన్నట్లయితే మరి అన్నిటి నుంచి కూడా నిన్ను విడిచిపెట్టకుండా యెహోవా నిన్ను కాపాడుతానంటున్నాడు. దేవుడు మిమ్మల్ని దీవించి బలపరిచి ఆశీర్వదించును గాక. కృపాక్షేమలు మీ వెంట వచ్చును గాక. అలాగే మీ కుటుంబంలో రక్షణ లేని బిడ్డలకు రక్షణ, సమాధానం కలుగును గాక. అప్పుల నుంచి విడిపించబడదు గాక. విడిపోయిన కుటుంబాలు కట్టబడును గాక. గర్భఫలం లేని బిడ్డలకు యేసునామములో గర్భఫలం వచ్చును గాక. ప్రతి ఒక్క సమస్య యేసుక్రీస్తు నామములో తీర్చబడును గాక. అందరికీ హృదయపూర్వక వందనాలండి. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ప్రైజ్ లార్డ్.